హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ ఛానల్. నేను మీ సౌజన్య. సోదాలకు వెళ్ళిన ఈడీ అధికారులని ప్రజలు తిరగబడి కొట్టారని వార్త. ఆ వివరాలేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సోదాలకు వెళ్ళిన ఈడీ అధికారులని ప్రజలందరూ తిరగబడి కొట్టారంట. అలా కొట్టొచ్చా? ఏంటి ఆ వివరాలేంటో మాకు చెప్పండి. ఇది నిన్న జరిగినటువంటి సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన. అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ ఉంది. మమతా బెనర్జీ పార్టీకిను, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీకిను మొదటి నుంచి కూడా ప్రత్యామ్నాయ యుద్ధం మాత్రమే ఉంటుంది. ఎన్నికల నేపథ్యం కూడా చూశాం. ఈ దేశంలో 2014 తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా వేధిస్తున్న తీరు మనం చూస్తున్నాం తరచూ. ఎందుకంటే వాళ్ళ మాట వినటువంటి ఇతర పార్టీలను, తమను కాదనుకుంటే ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా వేధించాలో, ఏ విధంగా కేసుల రూపంలో భయపెట్టిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా తమ మాట వినటువంటి ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తూ, లేదా ఇతరత్ర ఏదైనా చిన్న సంఘటనలు జరిగిన దానికి, అంటే ఎక్కువ ప్రభుత్వానంగా వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రాదేశికమైన పాలన జరగాలి. కానీ కొన్ని సందర్భంలో అక్కడో ఇక్కడో కొన్ని అవినీతి ఆరోపణలు జరుగుతుంటాయి. అవినీతి చేసిన అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా జరిగి ఉండవచ్చు. దానిని మాత్రమే, అంటే అధికార పార్టీ, అదే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎంత పెద్ద స్కామ్ అయినా అది విచారణ కాదు కదా, ఫిర్యాదు కూడా నోచుకునేటువంటిది అయినా ఉంటుంది. కానీ అదే ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద కొంచెం అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారం లేకున్నా వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈడీ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, సిబిఐ కానీ, సిఐడిని కానీ, ఇట్లా అన్ని మెయిన్ ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్ని వాడుకుంటూ వాళ్ళని కేసుల రూపంలో వేధించడం. ఒకవేళ నిజంగా స్కామ్ చేసినా కూడా ఈ స్కామ్ను విచారణ చేయొద్దని ఎవరు అన్నారు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల స్కామ్ల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ, బీజేపీకి చెందినటువంటి పార్టీ శ్రేణుల మీద కానీ, అధికారంలో పార్టీ మీద కానీ ఎలాంటి ఆరోపణలు ఉన్నా కనీసం విచారణ నోచుకోకుండా వాళ్ళ మాట వినటువంటి అధికారుల మీద లేదా ప్రతిపక్ష పార్టీల మీద ఇలా ఈడీలను ఉసిగొలపడాన్ని రోజు మనం చూస్తూనే ఉన్నాం. తరచూ కూడా వాళ్ళని ఈడీ అధికారులకు మనం విమర్శించే వాళ్ళు కూడా ఇతర పార్టీలు కుక్కలను వదిలినట్టు వదులుతున్నారు, వేట కుక్కలను తరుముతున్నారని కూడా ఉదాహరించిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఈడీ అధికారులు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పార్టీ, అంటే ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ అంటే పార్టీ ఆధీనంలో కనుసనలో పనిచేస్తుంది. దానివల్లనే ఈ పరిణామక్రమం. ఇక్కడ ఈడీ అధికారులు కానీ స్వచ్ఛంగా, నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తే వాళ్ళకు వచ్చిన ప్రతి ఫిర్యాదును విచారించవచ్చు. కానీ కేవలం ఇతర పార్టీల మీద ఉన్నటువంటి ఫిర్యాదులని మోటివ్ అవ్వడాన్ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడాన్ని మీద ఈడీ సిబ్బంది మీద కానీ ఇతరతర మీద కూడా ప్రజల్లో చాలా నమ్మకం పోయిందో పాటు ఇట్లా అసహనం కూడా పెరిగిపోయింది. దాని తత్ఫలితమే, దాని పర్యవసాన ఫలితమే నిన్నటి దాడిగా చెప్పవచ్చు. అసలు వాస్తవానికి నేను జరిగిన దాడి ఏంటి అంటే, పశ్చిమ బెంగాల్లో మమతా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలనా పీరియడ్లో ఇప్పుడు అక్కడ రేషన్ కార్డు వ్యవహారంలో, రేషన్ దుకాణాల్లో బియ్యం మార్పిడి విషయంలో కుంభకోణం జరిగిందని ఒక ఆరోపణ. దానికి సంబంధించినటువంటి మంత్రి లేదా మంత్రి అనుచరుడి మీద విచారణ చేయడానికి ఈడీ అధికారులు దాడి చేయడం జరిగింది. అది కూడా ఏంటి అంటే, ముఖ్యంగా ఈ స్కామ్ గురించి ఆరోపణ వచ్చిందంటే జ్యోతి ప్రియా మాలిక్ అనే మంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణ. అతన్ని విచారించేలో భాగంగా అతను ప్రియా అనుచరుడైనటువంటి షాజహాన్ మీద ఈడీ అధికారులు దాడి చేసి, అంటే ఈడీ అధికారులు ఆ ఇంటి మీద దాడి చేయడం, అంటే దాడి ఇది కత్తులు కటార్లు కాదు, ఒకేసారి వచ్చేసి అందరిని కూడా సీల్ ఆఫ్ చేసేస్తారు. అంటే ఇంటికి మొత్తం కూడా లాక్ చేసేసుకుంటే, లాక్ అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఇంటి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయడం, ప్రతి సాక్ష్యాలు, డాక్యుమెంట్లని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. దాని నిమిత్తం కోసం వాళ్ళు వస్తారు. వాస్తవానికి అధికారం వాళ్ళకు ఉంది. కాకపోతే ఇక్కడ ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఈడీ అధికారులు కూడా చట్టం ప్రకారం నడుచుకోవాల్సినట్టు వీళ్ళకి కూడా పక్షపాతం చూపిస్తూ కేవలం బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ కనుసన్నల్లో వీళ్ళు పనిచేయడం వల్ల ప్రజల్లో ఒక అసహనం పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే నేను షాజహాన్ ఇంటికి వెళ్ళారో, ఇంటికి తాళం వేసి ఉండడం, తెరవాలని ప్రయత్నం చేసి వాళ్ళని పిలిపించినా కూడా, అంటే పోలీసు అధికారులు సంప్రదించారు, అయినా కూడా ఆ ఇల్లు ఓపెన్ చేయడానికి ఆ షాజహాన్ ఇంటికి సంబంధికులు ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే పోలీసులు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకు హక్కు కూడా ఉంటుంది, తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళే హక్కు కూడా, అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఫేవరెట్స్ లేదా షాజహాన్ అభిమానులు లేదా ఆయన
గ్రామ సభ్యులంతా కూడా ఈ అధికారుల మీద తిరగబడడం, ఆ తిరగబడే క్రమం కూడా శృతి మించిన తర్వాత వాళ్ళ మీద రాళ్ల దాడి చేయడం, ఒక్కసారిగా ఆ గ్రామ ప్రజలంతా కూడా 700-800 మంది వాళ్ళ మీద రాళ్ల దాడి చేయడం అనేది నిజంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల మీద అలాంటి దాడి చేయదు. ఏదన్నా ఉంటే చట్టపరమైనటువంటి నిరసన కార్యక్రమం చేయాలి, చట్టపరమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయాలి, కానీ ఇట్లా దాడి చేయడాన్ని మాత్రం వ్యతిరేకించవచ్చు, ఖండించాలి. దాని ప్రకారం ఎవరైతే దానికి కారణమైన చట్టపరంగా శిక్ష పడాలి కూడా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఈడీ అధికారుల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఒకవేళ నిజంగా కూడా స్కామ్లు కానీ అవినీతి చేసే చట్ట ప్రకారం ఏ విధంగా మాన్యువల్ ప్రకారం వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి, కానీ కేవలం ఒక పార్టీ కనుసరణలో పనిచేస్తే పర్యవసానం ఏముంటుందో ఇలాంటి సంఘటనలు చూసి మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీకు ముందుంటాం.